బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలపై కవిత కీలక కామెంట్స్ చేశారు. ప్రతి పార్టీలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందంటున్నారు. బీఆర్ఎస్పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు అంటున్నారు. సీఎం రేవంత్ మాట్లాడితే అరగంటలో రాజగోపాల్ రెడ్డి ఖండిస్తున్నారు. బండి సంజయ్కు ఈటల రాజేందర్ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు అంటూ కవిత కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి వరుసగా వస్తున్నటువంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. కవిత ప్రతి అంశంలో మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ వరుసగా చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వెళ్తున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలు చూస్తున్న నేపథ్యంలో కవిత మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మనం విందాం. ప్రధానంగా ఇవాళ అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. రోజుకొక విషయం అనేక రాజకీయ పార్టీల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. సీఎం గారు ఒక మాట మాట్లాడితే తెల్లారులేస్తే వెంటనే అర్ధగంట లోపల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఖండన ఇస్తారు. బండి సంజయ్ పట్టుకొని డైరెక్ట్గా ఈటల రాజేందర్ గారు వార్నింగ్ ఇస్తారు. అట్లా మొత్తం అన్ని పార్టీలలో కూడా ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నది. అందులో పెద్ద ఆలోచించేది ఏం లేదు. సో ప్రత్యేకమైనటువంటి దృష్టి బీఆర్ఎస్ మీదనే పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. అల్టిమేట్గా మేము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అందరు నాయకులం కూడా కోరుకునేది ఒకటే, ప్రజలు బాగుండాలి, అదేవిధంగా ప్రజలకు మేలు చేసే పార్టీలు నాయకులు బాగుండాలని కూడా కోరుకుంటున్నాం. దానికోసమే అందరం కూడా ప్రయత్నం చేస్తాం. బ్రదర్, ఇది ఒక అలయన్స్ అంటే ఏంటిది? సింగరేణి జాగృతికి అన్ని ఏరియాలలో కమిటీలు ఉంటాయి, హెచ్ఎంఎస్కు అన్ని ఏరియాలలో కమిటీలు ఉంటాయి. కానీ సమైక్య ఉద్యమాలు చేస్తాం, సమైక్యంగా కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తాం, సమైక్యంగా కార్మికుల హక్కుల కోసం కూడా పోరాటం చేస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరి సంఘం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆఫీస్ వాళ్ళకు ఉంటుంది. అవసరమైన కాడ షేర్ చేసుకుంటాం, అవసరమైన కాడ కలిసి ఉంటాం. కమిటీలలో షేర్ చేసుకోవాలనేటటువంటి ఆలోచన ఉంటే ఫ్యూచర్ లేస్. కానీ రెండిటి మధ్యలో, రెండు సంస్థల మధ్యలో అలయన్స్. ఈ అలయన్స్లో రెండు కాదు, ఇంకా చాలా సంస్థలు కూడా చేరుతాయి. ఎందుకోసం అంటే ఇవాళ గెలిచినటువంటి ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ కూటమి ఏదైతే ఉన్నదో నిట్ట నిలువున సింగరేణి కార్మికుల యొక్క సంక్షేమాన్ని పాతర పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వారికి ఎదురొడ్డి నిలబడాలి, కొట్లాడాలి, అనేక అంశాలను కూడా కాపాడుకోవాలి. కాబట్టి ఇట్లాంటి అలయన్స్లు కేవలం సింగరేణిలోనే కాదు, మీరు చూస్తారు ఇంకా అసంఘటిత సంఘటిత కార్మిక రంగాల లోపల కూడా రేపటి నాడు ఇంకొక కొత్త పెద్ద అలయన్స్ కూడా అవతరించబోతూ ఉన్నది. దాంట్లో కూడా జాగృతి భాగమవుతుంది. ఇప్పటికే అనేక కార్మిక సంఘాలతో మేము కలిసి పనిచేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక పెద్ద కార్మిక సంఘాల యొక్క ఫెడరేషన్ ఏర్పడుతుంది. అందులో కూడా జాగృతి. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, ఏమంటున్నారు కవిత? జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇవన్నీ రెగ్యులర్గా ఉండేవే కదా, అన్ని పార్టీల్లో ఉండేవే, మాట్లాడాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు? కవిత వ్యాఖ్యలోని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంశంలో భాగంగా హెచ్ఎంఎస్ సంబంధించినటువంటి స్వతంత్ర సంస్థ ఏదైతే ఉందో సింగరేణికి సంబంధించి, దానితో రేపు ఫ్యూచర్ లో సింగరేణి సంబంధించినటువంటి జాగృతి టీము, ఈ హెచ్ఎంఎస్సి రెండు అలయన్స్ కలిసి పోరాటాలు చేస్తాయి అనేటువంటి అంశంలో భాగంగా, అంటే సింగరేణి అంశానికి సంబంధించి అక్కడ కార్మికులు, ఆ ఇష్యూస్, బొగ్గు గనుల కార్మికులకు సంబంధించి వాటి గురించి మాట్లాడుతున్న సందర్భంలో మీడియా అడిగినటువంటి క్వశ్చన్స్ కి కవిత ఈ రకంగా సమాధానం చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. అన్ని పార్టీల్లోనూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది కదా, స్పెషల్ గా మా వివాదాన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది. ఎందుకంటే కేటీఆర్ రాఖీ కట్టడానికి కవిత వెళ్ళలేదు. ఆ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది. సో కేటీఆర్ అందుబాటులో లేదు. దానికంటే ముందుగా కవిత వెళ్తానంటూ స్టేట్మెంట్ చేశారు రాఖీ కట్టడానికి, కానీ కేటీఆర్ ఏమో అందుబాటులో లేకుండా ఉండడం, ఢిల్లీ వెళ్ళినటువంటి సిచ్యువేషన్, బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్ళినటువంటి సిచ్యువేషన్, ఆ నేపథ్యంలోనే కాస్త ఈ క్వశ్చన్ కి ఆమె ఈ రకంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది చాలా స్పష్టంగా. బండి సంజయ్కి ఏమో డైరెక్ట్ గా బీజేపీలో ఉన్నటువంటి బండి సంజయ్కి ఈటల రాజేందర్ డైరెక్ట్ గానే వార్నింగ్ ఇస్తా ఉన్నారు. అన్ని పార్టీల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కదా, స్పెషల్ గా మా పార్టీ ఏంటి, మా పార్టీలో గురించి ఎప్పుడు చర్చ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా ఒక హాఫ్ అన్ అవర్ లో 30 minutes లోపలనే రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇస్తా ఉన్నారు. ట్వీట్ రూపంలోనో, వీడియో రూపంలోనో, స్పీచ్ల రూపంలోనో ఆయన ఖండిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ప్రత్యేకంగా మా పార్టీ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు, దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం లేనటువంటి కోణంలో ఆమె మాట్లాడారు. నిన్న ఆమె రాఖీ కట్టడానికి కేటీఆర్ అందుబాటులో లేడు కాబట్టి ఆ విషయం ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది చిన్న అంశంగా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. ప్రతి పార్టీలో ఉంటాయి ఏదో ఒకటి. సో ఇది కూడా మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా అట్లాంటిది అనేటువంటి టైంలో ఆమె మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. అది కూడా ఆ జాగృతి తర్వాత హెచ్ఎంఎస్ ఈ రెండు స్వతంత్ర కార్మిక సంస్థలుగా
తెలంగాణలో కలిసి పనిచేయబోతా ఉన్నాయి రేపు ఫ్యూచర్ లో అలయన్స్ లో అనేటువంటి స్టేట్మెంట్ లో భాగంగా ఈ స్టేట్మెంట్ చేశారు. రైట్ రైట్ థ్యాంక్ యూ మధు. మొత్తం మీద త్వరలో ఏదో పెద్దది జరగబోతోంది అనుకుంటున్న తరుణంలో కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి పార్టీలో ఇవన్నీ జరిగాయి, కుటుంబాల్లో జరిగేవి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా వీటి గురించి మాట్లాడాల్సినంత అవసరం ఏమొచ్చింది, కాంగ్రెస్లో లేవా అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. కానీ కాంగ్రెస్లో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఏదన్నా వ్యాఖ్యలు చేసినా, లేకపోతే ఇంకెవరైనా వ్యాఖ్యలు చేసినా సరే, కొండా సురేఖ లాంటి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అక్కడికి ఇక్కడికి పోల్చుకోగలమా? నిజంగా కవితకి మిగతా నాయకులతో పోలిక ఎలా ఉంటుంది? ఒకే కుటుంబంలో ఉండి మొదటి నుంచి ఒకటిగా ఉండి అన్నాచెల్లెలుగా, తండ్రి కూతురులుగా ఒక రాజకీయాల్లో ప్రస్థానాన్ని కొనసాగిస్తూ బలమైన కుటుంబంగా ఉంటూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు సొంత పార్టీ అధినాయకత్వం మీద లేదంటే తండ్రికి లేఖలు రాయడాన్ని, అన్నని లేదంటే ముఖ్యమైన నాయకులను విమర్శించడాన్ని, ఇవన్నిటిని కూడా సేమ్గా మనం ఎలా చూడగలుగుతాం అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. మరి కవిత అయితే వీటన్నింటినీ లైట్ తీసుకోవాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఖచ్చితంగా ఏదో జరగబోతోంది అనే చర్చ అయితే నడుస్తుంది. త్వరలో ఒక కీలకమైన నిర్ణయం ఉండబోతోంది కవిత నుంచి. ఓవైపు జాగృతిని బలోపేతం చేస్తున్నారు, మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ప్రత్యేకంగా కొంత క్రెడిట్ ఖాతాలో వేసుకునే ప్రయత్నం జరుగుతుంది కవిత నుంచి. ఇలా ఒకదానికొకటి ఇప్పుడు బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడిగా గౌరవాధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో తనని కాకుండా మళ్ళీ వేరే వాళ్ళని నియమించడం పట్ల కొంత ఆగ్రహంతో ఉన్నారంటూ కూడా చర్చ నడుస్తుంది. అలాగే బయట పార్టీల నుంచి కొంత ఆఫర్స్ వస్తున్నాయనేటువంటి ఊహాగానాలు బయట రాజకీయ వర్గాల్లో గుసగుసలు కూడా లేకపోలేదు. ఇలా చాలా అంశాల నడుమ ఏదో జరగబోతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం రాఖీ కూడా కట్టలేదు అన్నకి. మరి రాజకీయాలు వేరు, కుటుంబ బాంధవ్యాలు వేరు అని చెప్పారు కవిత. మరి కేటీఆర్ అందుబాటులో లేకుండా ఆ టైంలో వెళ్ళారా అనుకోకుండా, లేదంటే కవిత కేటీఆర్ మధ్యలో కుదరలేదా, కట్టడం ఇష్టం లేక, లేకపోతే కట్టించుకోవడం ఇష్టం లేక, కారణం ఏదైనా రకరకాల చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు ఈ విషయాలని చెప్పి వాటి గురించి అంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేటువంటి స్కోప్ నిజంగా ఉంది ఆ పార్టీలో. మీరేమనుకుంటున్నారు? కవిత చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయం ఏంటి? నిజంగా మాట్లాడుకోవాల్సినంత ఇంపార్టెంట్ విషయాలు కాదా ఇవి? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఒకసారి కవిత ఏమన్నారో మరోసారి విందాం. ప్రధానంగా ఇవాళ అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. రోజుకొక విషయం అనేక రాజకీయ పార్టీల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. సీఎం గారు ఒక మాట మాట్లాడితే తెల్లారులేస్తే వెంటనే అర్ధగంట లోపల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఖండన ఇస్తారు. బండి సంజయ్ పట్టుకొని డైరెక్ట్గా ఈటెల రాజేందర్ గారు వార్నింగ్ ఇస్తారు. అట్లా మొత్తం అన్ని పార్టీలలో కూడా ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నది. అందులో పెద్ద ఆలోచించేది ఏం లేదు. సో ప్రత్యేకమైనటువంటి దృష్టి బీఆర్ఎస్ మీదనే పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. అల్టిమేట్గా మేము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అందరు నాయకులం కూడా కోరుకునేది ఒకటే, ప్రజలు బాగుండాలి, అదేవిధంగా ప్రజలకు మేలు చేసే పార్టీలు నాయకులు బాగుండాలని కూడా కోరుకుంటున్నాం. దానికోసమే అందరం కూడా ప్రయత్నం చేస్తాం. బ్రదర్, ఇది ఒక అలయన్స్ అంటే ఏంటిది? సింగరేణి జాగృతికి అన్ని ఏరియాలలో కమిటీలు ఉంటాయి, హెచ్ఎంఎస్కు అన్ని ఏరియాలలో కమిటీలు ఉంటాయి. కానీ సమైక్య ఉద్యమాలు చేస్తాం, సమైక్యంగా కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తాం, సమైక్యంగా కార్మికుల హక్కుల కోసం కూడా పోరాటం చేస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరి సంఘం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆఫీస్ వాళ్ళకు ఉంటుంది. అవసరమైన కాడ షేర్ చేసుకుంటాం, అవసరమైన కాడ కలిసి ఉంటాం. కమిటీలలో షేర్ చేసుకోవాలనేటటువంటి ఆలోచన ఉంటే ఫ్యూచర్ కానీ రెండిటి మధ్యలో, రెండు సంస్థల మధ్యలో అలయన్స్. ఈ అలయన్స్లో రెండు కాదు ఇంకా చాలా సంస్థలు కూడా చేరుతాయి. ఎందుకోసం అంటే ఇవాళ గెలిచినటువంటి ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ కూటమి ఏదైతే ఉన్నదో నిట్ట నిలువున సింగరేణి కార్మికుల యొక్క సంక్షేమాన్ని పాతర పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వారికి ఎదురొడ్డి నిలబడాలి, కొట్లాడాలి, అనేక అంశాలను కూడా కాపాడుకోవాలి. కాబట్టి ఇట్లాంటి అలయన్స్లు కేవలం సింగరేణిలోనే కాదు, మీరు చూస్తారు ఇంకా అసంఘటిత సంఘటిత కార్మిక రంగాల లోపల కూడా రేపటి నాడు ఇంకొక కొత్త పెద్ద అలయన్స్ కూడా అవతరించబోతా ఉన్నది. దాంట్లో కూడా జాగృతి భాగమవుతుంది. ఇప్పటికే అనేక కార్మిక సంఘాలతో మేము కలిసి పనిచేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక పెద్ద కార్మిక సంఘాల యొక్క ఫెడరేషన్ ఏర్పాటు